పెండ్లంటే నూరేళ్ల పంట. ఇంట్లో ఒక పెండ్లు అవుతున్నదంటే మామూలు హడావుడి ఉండదు, మామూలు సందడి ఉండదు. ఇటు పిల్ల తరపోళ్ళు, పిల్లగాని తరపోళ్ళు, ఇటు ఇంటి చుట్టాలు, ఊరలు ఎక్కడిది మస్తు ధూమ్ దాంగా ఉంటుంది కదా. మరి ఒక పెండ్లికే ఇంత హడావుడి ఉంటే ఒకేసారి 100 పెండ్లిల కంటే ఎక్కువైతే హడావుడి ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. ఒకటే కళ్యాణ మండపంలో ఒకటే ముహూర్తానికి 111 చెంచు జంటలు ఒక్కటైనాయి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల. అగ చూడండి, 111 మంది అబ్బాయిలు 111 మంది అమ్మాయిల మెడల్ల తాళి కడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉన్నదో, కండ్ల సంబరంగా ఉన్నదిలే. ఇక ఇంకెందుకు ఆలస్యం, పిల్లగాళ్ళు తలంబ్రాలు పోయండి. ఈ పెళ్లిళ్లకు వనవాసి కళ్యాణ పరిషతోళ్ళు బంగారు పుస్తే, మెట్టెలు, పిల్లగానికి బట్టలు పెట్టి ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు, బండారు దత్తాత్రేయ సారు కూడా పోయి అక్షింతలేసి ఆశీర్వదించారు కొత్త జంటలను. అయితే ఇది ఏం మొదటిసారి కాదు, 2021లో కూడా 140 చెంచు జంటలకు ఇట్లనే లగ్గాలు చేసిండ్రట. ఇప్పుడు 111 మంది జంటలను ఒక్కటి చేసిండ్రు అన్నట్టు. ఇక ఈ పెళ్లిలకు హాజరుపడ్డ పిల్లగాని తరపుల ఇంటోళ్ళు వాళ్ళ చుట్టాలకి మంచిగా భోజనాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. మరి ఇక ఈ 111 మంది జంటలు కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని, ఏడాది తిరగక ముందే పిల్లనో పిల్లగానో గనాలని, కుటుంబం ఎల్లా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటా 111 మంది జంటలకు హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్.